హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మనం ఆరోగ్యంగా బియ్యంతో కాకుండా మిల్లెట్స్తో చేసుకుందాం, సిరిధాన్యాలతో పొంగల్. అయితే ఈసారి కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ మరియు పొట్టు పెసరపప్పుతోటి, సో దట్ ఫైబర్ కంటెంట్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి మన నరేంద్ర మోదీ గారు, మన డాక్టర్స్ అందరూ చెప్తున్నారండి, తప్పకుండా అందరూ మిల్లెట్స్ వాడండి, సో దట్ మీ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది అని. అయితే ఇది చేసే ముందు తప్పకుండా 6 గంటలు నానబెట్టాలి. మిల్లెట్స్ మరియు పొట్టు పెసరపప్పు రెండును నానబెట్టి ఆ 6 గంటల తర్వాత నానబెట్టిన నీళ్ళని తీసేసి మళ్ళీ 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు వేసి దాన్ని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకేముంది, మనం సాధారణంగా చేసుకునే అన్ని పొంగల్ రకాలేనండి. ఉడకబెట్టుకునేటప్పుడు పసుపు, జీలకర్ర, నెయ్యి కొంచెం వేస్తే అది ఉడకేటప్పుడు చాలా మెత్తగా అవుతుంది. తర్వాత నూనె, నెయ్యి వేసి జీలకర్ర, కాజు, మనం ఇష్టపడేటట్టుగా అల్లము, కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు. తర్వాత మిరియాల పొడి, నేనేమో వేయించుకున్న మిరియాలతో చేసిన పొడిని వేసి చేశానండి. దీన్ని తగినంత ఉప్పు, కారము మన ఇష్టానుసారంగా చేసుకొని తినేయడమే. పైనుంచి నెయ్యి వేస్తే అద్భుతంగా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. అసలు గుర్తుపట్టలేరు, చాలా రుచిగా ఉంటుంది. మీరు మిల్లెట్స్ అని కానీ అట్లా కొత్తగా అని అయితే అనిపించదు. ధన్యవాదాలు.